ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి బాల్ బ్యాడ్మింటన్ గేమ్కు సంబంధించి కొన్ని డ్రిల్స్ అయితే మనమైతే వీడియోస్ చేసుకున్నాం. అందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్రిప్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అంటే బ్యాట్ని ఏ విధంగా హోల్డ్ చేయాలి, గ్రిప్ ఏ విధంగా పట్టుకోవాలి బ్యాట్ని అనేది ఒక వీడియో అయితే చేసుకున్నాం. దాంతోపాటు సో డ్రిల్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గేమ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా డిపెండ్ ఆన్ ది డ్రిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతోపాటు ప్రాక్టీస్, ఆ డ్రిల్స్ని ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది అది నిజాయితీగా విద్యార్థి కానీ లేదంటే ఒక ప్లేయర్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాక్టీస్ చేసే విధానంలో మనం చెక్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని గేమ్ని నేర్చుకోగలుగుతున్నారనేది. సో అది అయితే బాగా హెల్ప్ అవుతుంది. డ్రిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ గేమ్కైనా సరే డ్రిల్స్ ఇంపార్టెంట్. అందులో ఒక డ్రిల్ ఏంటంటే సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో అది మనం ఆల్రెడీ గ్రిప్ గురించి చెప్పుకున్నాము. అట్లీస్ట్ వాల్ ప్రాక్టీస్ కూడా చెప్పుకున్నాం. ఆ గ్రిప్ అంటే బ్యాట్ని ఏ విధంగా గ్రిప్ అనేది తీసుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి అనేది చెప్పాము. సో తర్వాత వాల్ ప్రాక్టీస్ కూడా, అంటే బాల్ బ్యాడ్మింటన్ బాల్తో వాళ్ళకి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనే డ్రిల్ కూడా చెప్పుకున్నాం. సో ఈ రెండింటి మధ్యన ఒక డ్రిల్ అయితే మిస్ అయ్యాం. సో అదేంటంటే సెల్ఫ్గా మనం ప్రాక్టీస్ చేసుకోవడం, అంటే బ్యాట్ బాల్తో సో మనంతకు మనమే సెల్ఫ్గా బ్యాలెన్స్గా బాల్ అనేది కంట్రోల్ ఏ విధంగా చేయాలి, సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. సో ఆ వీడియో అయితే ఈరోజు వీడియోలో మరి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అయితే మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా, ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే కూడా, సో మన దాంట్లో దాదాపుగా 60K పైనే ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో అందరూ 20% కూడా మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూడడం లేదు. సో సబ్స్క్రైబర్స్ 20% చూస్తున్నారు. సో మిగతా మరి 80% వచ్చేసి అన్సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్టయితే మీకు నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుకు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రీచ్ అవుతుందన్నమాట. సో ఇంకా మీకు రీచ్ అయిన తర్వాత యూట్యూబ్లో అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం.
నేను చెప్తే కదా సో చూశారు కదా, ఈ విధంగా అయితే సెల్ఫ్గా మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేసినామంటే తప్పకుండా బ్యాట్ అనేది ఏ విధంగా మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాట్ అనేది క్రాస్ అవుతుంది అనమాట. అంటే హోల్డింగ్ చేసే సమయంలో, హిట్ చేసే సమయంలో బ్యాట్ అనేది అటు ఇటు అవుతుంది. దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది మరి ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా. సో ఇంకోసారి బాగా మంచిగా ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. సో ఇక మంచిగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక వీడియో చూపిస్తాను. సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయినటువంటి వీడియో అనేది ఒకటి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా డ్రిల్ ప్రాక్టీస్ చేసినట్టయితే బాల్ బ్యాడ్మింటన్ గేమ్లో మంచి ప్లే చేయడానికైతే హెల్ప్ అవుతుంది ఈ డ్రిల్ అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.